ఈవినింగ్ టైం ఇది మిల్కింగ్ టైం కాబట్టి చాలా మంది రైతులు అయితే మన డైరీ ఫామ్ విజిట్ చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇటు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. నిన్న తీసుకున్న గేదెలకి 6 గేదెలు 7 గేదెలు వెళ్తున్నాయి. వాళ్ళు రిటర్న్ వెహికల్స్లో మాట్లాడుకున్నారు. 3 వెహికల్స్ వచ్చినాయి, 4 వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ నుంచి మాట్లాడుకున్నాం, 3 రిటర్న్ వెహికల్స్లో వాళ్ళు గేదెలు తీసుకుంటున్నారు. అన్న ఆటో నడిపిస్తాడు. అన్న మీ పేరు? అన్న. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాయి అన్న గేదెలు? ఇది పశ్చిమ గోదావరి దగ్గర ఏలూరు మండలం ద్వారకా తిరుమల. ఓకే, ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఇక్కడ నుంచి నియర్ బై 400 వచ్చింది. ఎంత కిరాయి ఎంత మీకు? 9,000. ఒకవేళ అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎంత తీసుకొచ్చారన్నా? అవి కొబ్బరి బొండాలు తీసుకొస్తాం. అదెంత కిరాయి? అవి 12-10. ఓకే, మీకు గిట్టుబాటు అవుతుందా అన్న? మరి గిట్టుబాటు అవుతుంది. ఒకవేళ రిటర్న్ దొరకకుండా ఇబ్బంది కదా? ఇబ్బంది బాగా. ఇది 9,000 గిట్టుబాటు అయినా మరి? పర్లేదు, గిట్టుబాటు. ఓకే, ఎన్ని గేదెలకి ఇప్పుడు మీ సైడ్ ఎన్ని వెళ్తున్నాయి? అక్కడ మొత్తం 4-3 వచ్చినట్టు. 4 బండ్లకి 5 వెళ్తున్నాయి. 4 బండ్లకి 3 బండ్లకి 5, 4 బండ్లకైనా మొత్తం 4 వచ్చాయి కదా ఇక్కడ. 4 ఒక దాంట్లో 2 ఒక్కొక్కటి. 3 ఆటల్లో 2 ఒక దాంట్లో 1. ఓకే, మొత్తం 4 బండ్లు వెళ్తున్నాయి. ఓకే, బాగున్నాయి గేదెలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు గేదెల గురించి ఏమైనా ఐడియా ఉందా? కొంచెం ఉన్నాయి. గేదెలు ఎలా ఉన్నాయన్న? సూపర్గా ఉన్నాయి. ఓకే, సూపర్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. చూసినట్టయితే 4 బండ్లు వచ్చినాయి, 5-6 గేదెలు అయితే వెళ్తున్నాయి. ఇక్కడ చూసినట్టయితే వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇక్కడ మన డైరీ ఫామ్లో చూసుకున్నట్టయితే చాలామంది రైతులు కూడా వచ్చారు. అన్నకు గేదెల గురించి నాలెడ్జ్ లేకున్నా సరే అన్న గేదెలు అయితే బాగా నచ్చినాయి అని చెప్తున్నారు. ఇక్కడ అయితే చూసుకుంటాం, ఇక్కడ కూడా రైతులు ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ వచ్చిన స్టాక్ ఇది. ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చిందని చెప్పాను. ఈ గేదెలు అన్నీ ఇక్కడ మార్నింగ్ వచ్చిన గేదెలు, ఇవన్నీ పాలు తీసేశారు ఇప్పుడే. ఇంకో గేదె కూడా పాలు తీస్తున్నారు. చూసుకోవచ్చు, ఒక్కొక్క గేదె చూపిద్దాం మనం. ఇక్కడ నుంచి బయటికి ఇప్పలేదు కానీ ఒక్కొక్క గేదె లైవ్లో అయితే బయటికి చూపించాను నేను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి చూపిద్దాం ఒక్కొక్క గేదెని. ఇది 2వ గేదె, ఇది కూడా పాలు తీస్తున్నారు ఇప్పుడు. ఒక 2 గేదెలు అయితే బయటికి ఇప్పించి చూపిస్తాను. మన ఇక్కడ వర్క్ చేసే అతను బయటికి ఇప్పిద్దామన్నా 2 గేదెలు ఇప్పిస్తే కూడా క్వాలిటీ ఏంది మన గేదెలు కూడా తెలుస్తాయి. ఒకటే దగ్గర ఉంటే గేదెలు అనేవి కనబడాయి కాబట్టి చెప్తున్నాడు. ఇక్కడాకైతే పాలు తీస్తున్నారని చెప్పి నేను బయటికి ఇప్పనని చెప్పాను. చూడవచ్చు మనం ఈ క్వాలిటీ గేదెలు చూసుకోవచ్చు, రింగ్ సైజ్ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా బాగుంది. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఇంకా 2 గేదెలు ఇంకా పిండండి ఉన్నాయి, ఆ గేదెలు చూపిస్తాం. అడ్డర్ కనబడుతుంది. ఇప్పుడు పాలు తీసిన తర్వాత అడ్డర్ అనేది ఒక దగ్గరికి అయిపోతుంది. ఇది సెకండ్ లాక్టేషన్ గేదె. సెకండ్ లాక్టేషన్ కూడా రింగ్ చూసుకోవచ్చు మనం, ఎలా ఉంది రింగ్ అయితే. ఫేస్ కట్ చూసుకోవచ్చు, బాడీ స్ట్రక్చర్, ఫేస్ కట్, పాల నరాలు, నిప్పల్స్లో గ్యాప్ కూడా చూసుకోవచ్చు మనం. అడ్డర్ సైజ్ కూడా చూసుకోవచ్చు. హైట్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే హైట్, క్వాలిటీస్, అడ్డర్ క్వాలిటీస్, పాల నరాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత గేదె కొనాలి. ముఖంలో కూడా క్వాలిటీస్, ముఖం అనేది పొడుగు ఉంటుంది, రింగ్ దగ్గరకు ఉంటుంది. చూసుకోవచ్చు ఎలా ఉంది. లెక్కి చెయ్యి. ఇంకొక 2 గేదెలు ఇప్పిస్తాను చూడండి. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఎన్ని గేదెలు 100 నుంచి 150 గేదెలు ఉంటాయి. ప్రతి గేదెకి ఇక్కడనే తెచ్చి నీళ్ళు ఆపుతాము. కొన్ని గేదెలు ఇబ్బంది పెడితే అక్కడనే టబ్లో మోటార్ నుంచి, ఇక్కడ మోటార్ ఉంటుంది కాబట్టి పైప్ ద్వారా ఏదైనా గేదె ఇబ్బంది పెడితే ఆ గేదె, 1 గేదె 2 గేదెలకి అక్కడే ఆపుతాం. ప్రతి గేదెకి బయటికి ఇప్పేది ఆపుతాం. ఎందుకంటే కొద్దిగా స్ట్రెస్లో ఫీల్ కాకుండా కొద్దిగా గిట్కలు అనేవి ఫ్రీ అవుతాయి కాబట్టి బయటికి ఇప్పడం జరుగుతుంది. వర్షం స్టార్ట్ అవుతుంది, అయినంత వరకు తొందరగా వీడియో కవరప్ చేస్తాను నేను. ఎన్ని గేదెలు అయితే అన్ని గేదెలు ఇప్పి చూపించడానికి ఇంకా 2-3 గేదెలు ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆ గేదె అయితే నీళ్ళు తాగుతుంది కదా, ఇక్కడనే ఒక 2 గేదెలు చూపిస్తాను. చూడవచ్చు మీరు, ఈ గేదె చూసుకోవచ్చు. ఇది 14 లీటర్ కెపాసిటీ అంట.
మన వాళ్ళు గేదె పడితే పాలు ఎన్ని ఉన్నాయని చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళు డైలీ తీస్తారు కాబట్టి గేదె చూస్తే ఇంటి దగ్గర ఎన్ని లీటర్లు తీసాం సార్ మేము అని చెప్పేస్తారు వీళ్ళైతే. ఈ గేదె అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు మనం. ఈ గేదె కూడా ఇప్పిద్దాం మనం. ये दो खोलो, कितना है दूध अभी? 8-9 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు పూటగా అయితే. ఇప్పిద్దాం. ఈ గేదె చూడొచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఏ ఫస్ట్ है సెకండ్ है? గేదె బాడీ స్ట్రక్చర్లో చాలా పెద్దగా ఉంది, ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు. రింగ్ క్వాలిటీలో కూడా చూసుకోవచ్చు. కొద్దిగా భయపడుతుంది, కెమెరా చూపించగానే పారిపోయింది గేదె. ఈ గేదెగా చూసుకోవచ్చు మనం. ఈ గేదె దగ్గర అయితే 9 అయితే రెడీ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే పాలు. హెవీ అడ్డర్ సైజ్ ఉంది. ఈ సెకండ్ లాక్టేషన్ ఇది. बाल्टियां ले चलिए।